డిసెంబర్లో జరిగినటువంటి బూట్ క్యాంప్లో అవర్ గ్రేట్ టాప్ మెంటర్ మిస్టర్ మోహన్ రావు సార్ చేతుల మీదుగా ఫస్ట్ టైం కర్నూలులో మన టీంలో ఎట్ ఎ టైం 3 కార్లు ఓపెన్ చేశాం. సో ఆ వ్యక్తులు వెంకటేష్ గారు, అలాగే జ్యోతి మేడం గారు, అలాగే లవణ్ సార్ గారు. సో దాని తర్వాత ఈ రోజు వాళ్ళ టీంలోనే 1 ఇయర్ తిరిగేసరికి మళ్ళీ 3 కార్లు వచ్చినాయి. గ్రేటే కాదా? ఈ గ్రేట్ అనే విషయంలో ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం 3 కార్లు ఓపెన్ చేయడానికి మోహన్ రావు సార్ గారు వచ్చారు, మళ్ళీ అదే సార్ గారు మళ్ళీ 3 కార్లు ఓపెన్ చేయడానికి వస్తున్నారు. ఈసారి 3 6 కాస్త నెక్స్ట్ డిసెంబర్కి 9 అవ్వాలా. చేద్దామా? నిజంగా ఇది వెస్టేలో చాలా శుభతరుణం అనుకోవచ్చు. ఎందుకంటే నిజంగా మనం వెస్టేలో జాయిన్ అయినప్పుడు చాలా మంది వెస్టేలో కార్లు ఫ్రీగా వస్తాయంటే జనాలు అందరూ నవ్వుకున్నారు. ఎందుకంటే బయట చాలా మంది కార్లు అంటే బళ్ళు అమ్మేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఏ రోజున్నా ఆ షోరూమ్ బళ్ళు ఫ్రీగా ఇచ్చిందా? మాట్లాడరు. ఇచ్చిందా? బయట చాలా మంది కార్లు అమ్ముతున్నారు. ఒకసారి వాళ్ళు అడగండి, ఎప్పుడైనా ఆ షోరూమ్ వాళ్ళు కార్లు అమ్మే వాళ్ళకి కార్లు ఫ్రీగా ఇచ్చారేమో? ఇచ్చిందా? కానీ వెస్టేజ్ చాలా విచిత్రం. సబ్బులు వేస్ట్లు అమ్ముకునే వాళ్ళకి, సబ్బులు వేస్ట్ల గురించి చెప్పే వాళ్ళకి వెస్టేజ్ కంపెనీ కార్లు ఫ్రీగా ఇస్తుందంటే బయట జనాలు ఎవరు కూడా నమ్మలేని పరిస్థితి. ఎస్ సార్ నో. కానీ వెస్టేజ్ కంపెనీలో కార్లు వస్తాయని చెప్పి ఈ రోజు మనం ప్రూవ్ చేసుకోవడమే కాదండి, ఈ రోజు నిజంగా వెస్టేజ్ కంపెనీ యొక్క సత్తా చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ రోజు వెస్టేజ్ కంపెనీలో 1 కాదు, 2 కాదు, 3 కాదు, లగ్జరీ కార్లు అంటే ఆడి, బెంజ్, BMW, జాగ్వార్, వాల్వా, జాగ్వార్, రేంజ్ రోవర్ ఇలాంటి కార్లు దగ్గర 500 మందికి పైబడి లగ్జరీ కార్లు ఇచ్చింది వెస్టేజ్ కంపెనీ. లగ్జరీ కార్లు మీకు కూడా తెలిసిన ఈ రోజు వెస్టేజ్ ఈ 3 కార్లు అనేవి అసలు వెస్టేజ్ కంపెనీలో చాలా చిన్న అనుకోవచ్చు. ఈ రోజు వెస్టేజ్ కంపెనీ సుమారుగా 12,000 మందికి కార్లు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఇది గొప్ప విషయం. అయితే ఈ రోజు మన టీంలో దగ్గర ఇప్పుడు వరకు 86 కార్లు వచ్చినాయి. ఇప్పుడు 87, 88, 89. ఇప్పుడు మన టీంలోనే నేను జాయిన్ అయినప్పుడు వెస్టేజ్లో మన కార్లు ఫ్రీగా తీసుకోవచ్చా, అది జరుగుద్దా అని అపనమ్మకంతో జాయిన్ అయిన నేను ఈ రోజు కంపెనీ నాకు 15 లక్షల కారు ఇవ్వడమే కాదు, ఈ రోజు నా టీంలో మీలాగా జాయిన్ అయిన వాళ్ళని ఎంతో మంది అనుమానంగా జాయిన్ అయ్యారు. మిడిల్ క్లాస్ వాళ్ళు, పేదవాళ్ళు, రెక్కాడ దగ్గర డొక్కన్నటువంటి ఎంతో మంది వెస్టేజ్ కెరీర్ ఎంచుకున్నటువంటి వ్యక్తులు ఈ రోజు వెస్టేజ్లో జాయిన్ అయ్యి ఈ రోజు మీలాంటి వాళ్ళు మన టీంలోనే, వెస్టేజ్ గురించి చెప్పట్లేదని నేను, మన టీంలోనే మీలాగా జాయిన్ అయిన వాళ్ళకి ఇప్పటికి మనం 86 మందికి కార్లు ఫ్రీగా ఇప్పించడం జరిగింది. ఈ రోజు 3 కార్లు ఫ్రీగా ఇప్పించడం అనేది జరుగుతుంది. గొప్ప విషయం కాదా? మరి వీళ్ళ ముగ్గురు కూడా 1 ఇయర్ క్రితం మీలాగే జాయిన్ అయ్యారు. వీళ్ళ ముగ్గురు కూడా 1 ఇయర్ క్రితం మీలాగే జాయిన్ అయ్యారు. ఎన్నో అనుమానాలతో జాయిన్ అయ్యారు. అది మనం చేయగలమా లేదని జాయిన్ అయ్యారు. కానీ ఇన్ని అనుమానాల్లో కూడా మన అప్లైని చేయబట్టుకుంటే, వెస్టేజ్ నమ్ముకుంటే మన జీవితాలు మారుతాయి, మనకు అద్భుతమైన లైఫ్ ఉంటుందన్న నమ్మకంతో 1 ఇయర్ నుంచి ఈ రోజు వెస్టేజ్లో పనిచేయడం వల్ల వీరందరూ కూడా ఈ రోజు నెలకి 50,000, 70,000, 80,000 రూపాయల ఆదాయం తీసుకుంటూ ఈ రోజు వెస్టేజ్ ద్వారా ఫ్రీగా కార్లు తీసుకోవడం జరిగింది. ఇది ఒక కారుతో అయ్యేది కాదండి. 3 తరాలు మనుషులు వెస్టేజ్లో పనిచేసినంత కాలం జీవితం మొత్తం వెస్టేజ్ కంపెనీ కార్లు ఫ్రీగా ఇస్తూనే ఉంటది, కార్ ఫండ్ ఫ్రీగానే ఇస్తూనే ఉంటది. మరి ఇలాంటి కార్లు తీసుకుంటే మీరు రెడీగా ఉన్నారా? మీకు కార్లు కావాలా? మీకు 30 లక్షలు కావాలా? మీకు ఒకటే దానికి మార్గం, మిమ్మల్ని ఇక్కడికి ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళ చెయ్యి పట్టుకుని 1 ఇయర్ నడవండి. ఎందుకంటే ఎవరైతే మన రంజిత్ సార్ చెప్పిన మాటలు ఏవైతున్నాయో, మోహన్ రావు సార్ చెప్పిన మాటలు ఏవైతున్నాయో ఆ మాటలను ఆచరణలోకి తీసుకుని మీ అప్లై చేపట్టుకుని 1 ఇయర్ ఉండండి. మీ అందరికి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఇదే డిసెంబర్కి 2026 ఇదే డిసెంబర్కి ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది ఇదే హాల్లో ఈసారి 3 కార్లు కాదు, మన 20 కార్లు ఒకేసారి ఓపెన్ చేసినా కానీ ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. సో మీ అందరు కూడా నెక్స్ట్ ఇయర్ కార్లు తీసుకుంటే రెడీగా ఉన్నారా? వెస్టేజ్ సీరియస్ గా తీసుకుంటే రెడీగా ఉన్నారా? మరి ఈ శుభ తరుణంలో ఈ రోజు ఎవరైతే కార్లు తీసుకున్నారో వాళ్ళకి చాలా గ్రాండ్ గా మీ అందరి యొక్క కోలాహలంతో, మీ అందరి యొక్క అరుపులతో, పూల జల్లులతో, ఫైర్లతో, పెద్ద సౌండ్లతో ఈ రోజు మనం వీళ్ళ యొక్క కారు ఆర్డరింగ్ అనేది చేద్దామా? ఒక మిడిల్ క్లాస్ యొక్క కళ కారు కొనడం. ఈ రోజు ఎవరైతే ఈ మీటింగ్ వింటున్నారో వాళ్ళందరి యొక్క కళ కారు తీసుకోవడమే నిజమైతే ఈ రోజు మీ ముందు జరుగుతున్నవి ప్రతిదీ కూడా నిజమే. ఈ నిజాలను నమ్మండి, మాతో పని చేయండి, మీ జీవితాలు కూడా మార్చుకోండి. సో ఈ రోజు అలా జీవితాలు మార్చుకున్నటువంటి వ్యక్తుల యొక్క కారుల్ని ఇనాగ్రేషన్ చేద్దామా? అయితే నా టీంలో చాలా మంది కార్లు నేనే ఓపెన్ చేశాను. కానీ ఫర్ ద ఫస్ట్ టైం మోహన్ రావు సార్ చేతుల మీదకి వీళ్ళు నిజంగా చాలా అంటే చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. ఎందుకంటే
టాప్ లీడర్ మోహన్ రావు గారి చేతుల మీదకి ఈ రోజు వీళ్ళకి ఆనరింగ్ జరుగుద్ది. అలాగే వీళ్ళ కార్ యొక్క ఇనాగ్రేషన్ జరుగుతుంది. అది చాలా అంటే చాలా హ్యాపీగా అనుకోవచ్చు. అట్ ద సేమ్ టైం వన్ ఆఫ్ ద బిఎంసీ మెంబర్, కమింగ్ బిఎంసీ మెంబర్, వన్ ఆఫ్ ద టాప్ ఇన్కమ్ ఎర్నర్ మిస్టర్ రంజిత్ సార్ కూడా మనకి గెస్ట్ రావడం, వాళ్ళ చేతుల మీదకి ఈ రోజు ఈ కార్ ఇనాగ్రేషన్ జరగడం, నిజంగా ఈ రోజు ఎవరైతే కారు తీసుకున్నారో వాళ్ళ యొక్క పూర్వజన్మ సుకృతం అని చెప్పడం ఎటువంటి డౌట్ లేదు. సో వీళ్ళ చేతుల మీదుగా నా టీంలో ఉన్నటువంటి లీడర్స్ కి కార్లు ఇప్పించడం అనేది నాకు చాలా అంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. మరి మీ అందరూ రెడీనా? నేను 1, 2, 3 అంట. అప్పుడు అన్నప్పుడు ఇప్పుడు కాదండి, నేను 1, 2, 3 అంటే మీ అందరు కూడా ఆ పూలు అనేవి కారు మీద పడేటట్టు వేయాలి. ఓకేనా? దాంతో పాటు పూలు లేని వాళ్ళ చేతుల్లో చప్పట్లు మోగాలి, నోరున్న వాళ్ళ చేతుల్లో ఆరుకులను పడాలి. దాంతో పాటు ఎవరికైతే దండలు ఉన్నాయో వాళ్ళ చేతుల్లో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లడికి వేయాలి. భార్య భర్తలు వచ్చిన వాళ్ళు మీ హస్బెండ్ కి మీరు వేసుకోవాలి. ఓకేనా? కార్యనిర్వహణ చేయడం రెడీనా? వినిపించట్లా? జోష్ లేదు. ఇక్కడ తీసుకున్న కార్లు చాక్లెట్లు కాదు, ఫ్రీగా. రెడీనా? 1, 2, 3. సో ఈ రోజు మన గెస్ట్ లీడర్ చేతులుగా మనం కార్యక్రమం చేద్దామా? రైట్. వీళ్ళకి ఆర్డరింగ్ చేయడానికి అవర్ గెస్ట్ లీడర్ మిస్టర్ రంజిత్ సార్ అని మోహన్ రావు సార్ని, కెమెరా, హలో సార్, బాబు కెమెరా వీడియో. సో వీళ్ళకి ఆర్డరింగ్ చేయడానికి రంజిత్ గారిని అలాగే మోహన్ రావు సార్ని సాధారణంగా మనం ఇన్వైట్ చేద్దాం. సార్ రండి. గట్టిగా సార్, దండలు రైట్ సార్, క్లాప్ గట్టిగా సార్, ఫోటో ఇలా చూడండి, ఇలా చూడండి. రైట్ సార్, ఓకే సార్. నెక్స్ట్ ఆల్ ది వెరీ బెస్ట్ సార్, ఆల్ ది వెరీ బెస్ట్ సార్. నెక్స్ట్ సార్ యంగిస్టర్ సార్, వీడియో కంప్లీట్ అయినట్టు మనం ఇష్టం సార్ అయ్యాడు, కాన్ఫిడెంట్గా తీసుకున్నాడు. సార్ క్లాప్. Clap. So, ladies and gentlemen, all the way around. Thank you. ఒకసారి రంజిత్ సార్కి, మోహన్ రావు సార్కి ఓ వేసుకోండి.